హలో హాయ్ అందరికీ నమస్తే. మార్నింగ్ న్యూస్ మన ముచ్చట్లు మీ గణేష్ వాల్మీకి. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా పండుగ జరుపుకునే ప్రతి ఒక్కరికి మీ ద్వారా మన ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ముందుగా దిశ హెడ్లైన్ చూసుకుందాము. దిశ హెడ్లైన్స్లో రౌజ్ రెవెన్యూ కోర్టులో కవితకు నిరాశ, సమిష్టిగా పనిచేయండి గెలుపు మనదే అన్న రేవంత్ రెడ్డి, 12 ఎంపీ సీట్లు వస్తే అధికారం మాదే అన్న బీజేపీ నేత, దానం నాగేందర్పై హైకోర్టులో పిటిషన్ వేసిన బీఆర్ఎస్ పార్టీ, ఎస్ఐబి దర్యాప్తు మొత్తం జీరోకు వచ్చిందన్న ఎస్ఐబి అధికారులు, అన్ని పార్టీలకు ప్రచారాస్త్రాలు రెడీ అని చెప్పేసి దిశ మెయిన్ హెడ్లైన్. ఈ విధంగా మరి దిశ హెడ్లైన్స్ అయితే చూసుకున్నాము. దీంతో పాటుగా నిన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి సంక్షేమ శాఖ మంత్రి రాజీనామాను కూడా హెడ్లైన్ రూపంలో చేసింది. దీంతో పాటు ఈ ఆంధ్రజ్యోతి యొక్క హెడ్లైన్ కనుక చూసుకున్నట్లయితే నిబంధనలకు తూట్లు ఎన్నికల బాన్లు, మాకొద్దు మీకు క్షమాపణలు అని చెప్పేసి రామ్దేవ్ బాబాపై సుప్రీం ధర్మాసనం వెళ్ళగక్కిన అసహనాన్ని ప్రచురించింది. ఈనాడు కనుక హెడ్లైన్ కనుక చూసుకున్నట్లయితే మరి వాతావరణంలో మార్పులు, ఋతుపవనాల అస్తవ్యస్తం అని చెప్పేసి ముంబై ఐఐటి ప్రొఫెసర్ ఇచ్చిన ఇంటర్వ్యూను తీసుకోవడం జరిగింది మెయిన్ హెడ్లైన్గా. దాంతోపాటు వైరల్ అవ్వాలి బదనాం చేయాలని చెప్పేసి ఒక శీర్షికన 20 వరకు టెట్ దరఖాస్తు పొడవు గురించి కూడా మెయిన్ హెడ్లైన్లో ఇవ్వడం జరిగింది. మిగిలిన అన్నీ కూడా ఇందులో ఉన్నాయి, కామన్గా ఉన్నాయి. నమస్తే తెలంగాణ గురించి చూసుకున్నట్లయితే రైతుకు దుఃఖం దళారికి రొక్కం అని చెప్పేసి ప్రధాన శీర్షికన ఒక హెడ్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత సాంబార్ లేని ఇడ్లీ, రసం లేని వడ అని చెప్పేసి బెంగళూరులో ఉన్నటువంటి నీటి ఇబ్బందులను ప్రధాన శీర్షికగా రూపొందించింది. మరి వీటన్నిటి గురించి ఒక్కసారి కనుక వివరంగా చూసుకున్నట్లయితే సిబిఐ దర్యాప్తు ఈ కవితను విచారించాలని చెప్పేసి సిబిఐ మన ఢిల్లీ స్పెషల్ కోర్టులో ప్రత్యేక పిటిషన్ వేయగా ఢిల్లీ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది సిబిఐకి. అయితే సిబిఐ తనను విచారించొద్దని చెప్పేసి రౌజ్ రెవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ వేయగా అప్పుడు మొన్ననే మనం చూసుకున్నాము సిబిఐ విచారించడానికి మేము ఎలాంటి అడ్డంకులు చెప్పబోమని చెప్తూ కూడా మరి సిబిఐ వాళ్ళకి ఏం చెప్పిందంటే మీరు ఒక కౌంటర్ దాఖలు చేయాలని చెప్తే సిబిఐ వాళ్ళు కౌంటర్ దాఖలు చేయలేదట. అయితే అది నిన్న విచారణకు వచ్చిన సందర్భంగా ఇంకా కౌంటర్ దాఖలు చేయలే అని చెప్పేసి ఈ నెల 26 వరకు మరి కవిత ఇచ్చిన పిటిషన్ను వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఎటు ఒక నిర్ణయం అయితే చెప్పలేదు రౌజ్ రెవెన్యూ కోర్టు. కాబట్టి కవితకు నిరాశ వచ్చిందని చెప్పేసి దిశ హెడ్లైన్ రూపంలో వేసింది. తర్వాత ఎమ్మెల్యేలంతా సమిష్టిగా పనిచేయండి గెలుపు మనదే అన్న రేవంత్ రెడ్డి నిన్న భువనగిరి సమీక్షలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గారిని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసినటువంటి రేవంత్ రెడ్డి ఒక మెట్టు దిగి వచ్చి తెలంగాణలో ఎంపీ సీట్లలో మెజార్టీ సీట్లు గెలవాలి కాబట్టి తన స్థాయి మరిచైనా సరే సీఎంగా ఉండి కూడా కిందిగా ఒక మెట్టు దిగి వచ్చి ప్రతి ఒక్కరిని కలుస్తూ మరి గెలుపు దిశగా ప్రయత్నాలు చేస్తూ అందరూ ఎమ్మెల్యేలు సమిష్టిగా కష్టపడి పనిచేయండి గెలుపు మనదే అని చెప్పేసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను దిశ ప్రధానంగా ప్రచురించింది. దానం నాగేందర్పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన బీఆర్ఎస్ పార్టీ దానం నాగేందర్ మీద పార్టీ ఫిరాయింపుల చట్టం కింద తమ పార్టీ కారు గుర్తు మీద గెలిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడము మరియు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా తనకు ఉన్నటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఆల్రెడీ స్పీకర్కు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే స్పీకర్ తీసుకునే నిర్ణయం లేట్ అవుతుందేమోనని చెప్పేసి ముందస్తుగానే హైకోర్టులో వేయడం జరిగింది. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, కానీ స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు కాబట్టి జాప్యం జరిగితే రేపు భవిష్యత్తులో మరింత మంది పోతే ఈ యొక్క నిబంధన వర్తించకుండా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారా అని చెప్పేసి ముందుగానే ఒకవేళ దానం నాగేంద్ర మీద హైకోర్టు తొందరగా ఏదైనా డిసిషన్ తీసుకుంటే మరొకరు వేరే పార్టీలోకి వెళ్లకుండా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి అడ్డుకట్ట వేయచ్చు అని చెప్పేసి వ్యూహంలో భాగంగా ఈ పని చేసిందని చెప్పేసి దిశ రాసుకురావడం జరిగింది. మరొకటి కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో మరి ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన నిందితుడిగా మొదటి నుంచి వెళ్ళి కేసులో ఉన్నవాడు, అతడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తను చేసిన నేరాలు బయటకు రాకుండా ఉండడానికి దాదాపు 47 కంప్యూటర్లలోని హార్డ్ డిస్కులను మొత్తం ధ్వంసం చేసిండట. దీనివల్ల గతంలో మావోయిస్టుల మీద, ఉగ్రవాదుల మీద ఎస్ఐబి టీం ఏదైతే దర్యాప్తు చేసి కోట్లు ఖర్చు పెట్టి ఎంతోమంది ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కొంతమంది అమరులు కూడా అయ్యారట. వాళ్ళ త్యాగం మొత్తం బూడిదల పోషణలని చెప్పేసి ఈరోజు ఎస్ఐబి అధికారులు తలలు పట్టుకుంటున్నారట. నిన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతడు తన పదవికి మంత్రి పదవితో పాటు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం జరిగింది. అయితే తను రాజీనామా చేస్తూ మా నేత ఎవరైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్ గారు మరి అతని నాయకత్వంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం అవినీతిలో కూరుకుపోయిందని చెప్పేసి తాను పార్టీలోకి రాకముందు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పెట్టక ముందు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తూ
రాజకీయాలు మారితే దేశ భవిష్యత్తు మారుతుందని చెప్పేసి మరి పార్టీని పెట్టడము, తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని భావించి నేను ఇక్కడికి రావడం జరిగింది. కానీ రాజకీయాలు మారలేదు, కానీ నాయకుడు మాత్రం మారిండు. మరి అతడే అవినీతి మరకలో ఉండి ఈరోజు జైల్లో ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పార్టీలో నేను ఉండా అని చెప్పేసి నిన్న ఆ పార్టీకి మరియు తన మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఇది కూడా దిశ కవర్ చేయడం జరిగింది. దీంతోపాటు మనం ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ను కనుక చూసుకున్నట్లయితే నిబంధనలకు తుట్లు ఎన్నికల బాండ్లను ఇచ్చింది. అయితే ఏంటిది అంటే ఈ విషయం ఏంటంటే మరి ఒక కంపెనీ అనేది ఒక పార్టీకి విరాళం ఇవ్వాలంటే కనీసం ఆ కంపెనీ 3 సంవత్సరాల తన కార్యకలాపాలు చేసి ఉండాలి. ఎందుకంటే ఏదన్నా అవినీతి పరంగా ఒక కంపెనీ ఎంబడే పుట్టుకొచ్చి దాని ద్వారా డబ్బులు సెల్ కంపెనీలను నిరోధించడానికి కేవలము డబ్బులు ఇవ్వడానికి కొన్ని కంపెనీలను సృష్టిస్తారు. కాబట్టి వాటిని నిరోధించడానికి ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ఏంటంటే ఒక కంపెనీ ఒక పార్టీకి విరాళం ఇవ్వాలంటే కనీసం 3 ఏళ్ళు తన కార్యకలాపాలు కొనసాగించి ఉండాలి. కానీ అలాంటిది ఏమీ లేకుండా బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, బీజేపీ పార్టీకి కావచ్చు, దాదాపు 20 కంపెనీలు, బీఆర్ఎస్ పార్టీకి 36 కోట్లు, బీజేపీ పార్టీకి 27 కోట్లు, మొత్తం మీద దాదాపు 103 కోట్ల రూపాయలను ఇలా నిబంధనలకు విరుద్ధంగా విరాళ రూపంలో ఇచ్చాయని చెప్పేసి మరి ఆంధ్రజ్యోతి ప్రముఖంగా రాసుకురావడం జరిగింది. దీంతో పాటు మీ క్షమాపణలు మాకొద్దు, మీరు ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ చర్యలు మీరు అనుభవించాల్సిందే అని చెప్పేసి మరి రామ్దేవ్ బాబా పతాంజలికి సంబంధించి పతాంజలి ఎండి బాలకృష్ణ మీద సుప్రీం ధర్మాసనం అనేది తీవ్రంగా అసహనాన్ని వ్యక్తం చేసింది. విదేశీ పర్యటనల పేరుతో మీరు వ్యక్తిగత హాజరు మినహాయింపులకు కుదరదని కూడా చెప్పింది. ఎందుకంటే అసలు మరి వీళ్ళ మీద వచ్చిన అభియోగం ఏంటంటే గతంలో వీళ్ళు ఒక ప్రొడక్ట్ గురించి ప్రచారం చేస్తూ వేరే ప్రొడక్ట్స్ను కించపరిచే విధంగా, వేరే ప్రొడక్ట్స్ను అవమానపరిచే విధంగా వాటిని ఒక రకంగా చిన్న చూపు చూస్తూ వాటి మీద దుష్ప్రచారం చేసే రీతిలో వీళ్ళ యొక్క ప్రచారం సాగిందని చెప్పేసి వేరే కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా మరి వీరికి అట్లా చేయొద్దని చెప్పేసి వీళ్ళకు సుప్రీంకోర్టు ఆ రోజు ఒకప్పుడు సూచనలు చేసిందట. కానీ వాటిని కూడా తుంగలో తొక్కి మళ్ళీ వాళ్ళ ప్రచారంలో భాగంగా ఇతర కంపెనీల ప్రొడక్ట్స్ను మరి కించపరిచే విధంగా తమ ప్రచారం సాగించినందుకు కోర్టు ధిక్కరణ చర్యలో భాగంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే మొన్న రామ్దేవ్ బాబా కావచ్చు, లేకుంటే ఆ ఎండి బాలకృష్ణ కావచ్చు, వాళ్ళ తరపున న్యాయవాదులు ఉండి మా యొక్క క్లయింట్లు బహిరంగ క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మరి ఆ రోజు ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు సుప్రీం ధర్మాసనం వాళ్ళ మీద అసహనం వ్యక్తం చేసింది. మీ క్షమాపణలు మాకొద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్పింది. ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పింది. ఇది ఆంధ్రజ్యోతి. ఇక ఈనాడు పేపర్ కనుక చూసుకున్నట్లయితే వైరల్ అవ్వాలి, బదనం చేయాలి. ఇప్పుడు ఎన్నికల సమీపం వేళ ప్రసంగాలు చేస్తున్న నాయకులు కొంచెం ఏమార్పాటుగా తన వాక్యం చేసినా కూడా వాటిని తీసుకురావాలి. గత సినిమాలోని కొన్ని ఒక మెయిన్ కంటెంట్ను తీసుకొని వీటిని జోడించి కవ్వింపుగా లేకుంటే హేళనగా ఉండేటట్లు, తమ పార్టీ వారికి అనుకూలంగా ఉండేటట్లు, ప్రతిపక్షానికి ఇబ్బందికరంగా ఉండేటట్లు ఒక వీడియోను రూపం చేసి దాన్ని యూట్యూబ్లల్లో చేసేటట్టు మరి మంచి యూట్యూబర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారట వివిధ పార్టీలు. మరి ఎందుకంటే అవి ట్రెండ్ అవ్వడము, వాటిని ప్రజల్లోకి లోతుగా వెళ్తాయి కాబట్టి, ప్రజల మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఇలా వైరల్ చేసి బదనాం చేయాలని చెప్పేసి ముందస్తుగా ఒక ప్లాన్ అయితే రెడీ చేసుకున్నాయనట వివిధ పార్టీలు. దానికి సంబంధించి ఈనాడు మెయిన్ ఎడిషన్లో కథనం వేసింది. దానికి తోడు మరి టెట్కు సంబంధించినటువంటి దరఖాస్తును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు ఒకటి ప్రచురించింది. దాంతోపాటు ముంబై ఐఐటి ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో అతడు నిన్న ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. వాతావరణ మార్పుల వల్ల ఋతుపవనాల వ్యవస్థ దెబ్బతిన్నాయని చెప్పేసి, ఒకే సమయంలో ఒక చోట కరువు ఏర్పడితే మరో చోట వరదలు వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి వాతావరణానికి సంబంధించినటువంటి ఒక హెచ్చరిక రూపంలో అయితే ఒక కథనాన్ని ప్రచురించింది. నమస్తే తెలంగాణ గురించి కనుక చూసుకున్నట్లయితే రైతుకు దుఃఖం దళారికి రొక్కం అని చెప్పేసి రైతులు పండించిన పంటలకు సరైన మద్దతు ధర లేక, కనీస ధర లేకుండా ఇప్పటికీ ఉంది. కొనుగోళ్లు ప్రభుత్వం పరంగా ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ నామమాత్రంగానే ఉన్నాయి. దళార్ల దగ్గరికి వస్తే దళారులు దోసుకుంటున్నారని చెప్పేసి ప్రధాన శీర్షికన మన నమస్తే తెలంగాణ ప్రచురించింది. దాంతోపాటు బెంగళూరు సిటీలో ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి నీటి సమస్యను మరి సాంబార్ లేని ఇడ్లీ, రసం లేని వడ అని చెప్పేసి ప్రధాన శీర్షికన వివరించింది. సో బెంగళూరులో ఉన్న పరిస్థితి భవిష్యత్తులో మనకు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దిద్దుబాటు చర్యలు అనేది చేయాలి. ప్రభుత్వం ఆ దిశగా సంక్షేమ పథకాలు మనకు అవసరమే, కానీ భవిష్యత్తులో మనం బతికుండాలన్నా
మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు స్వీకరించాలన్నా బతుకులు భారంగా మారకుండా ఉండాలి, నీటిని అందియలేని పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దిద్దుబాటు చర్యలు చేసి భవిష్యత్తు ప్రణాళికలను రచించి మరి ఆ దిశగా మీ యొక్క పాలన సాగించాలని పాలకులను కోరుకుంటూ థ్యాంక్ యూ.